నా పేరు రామాంజనేయులు. నేను నల్గొండ యూనిట్ నుంచి ఇక్కడ పీటీసీ మేడ్చల్కి రిఫ్రెష్మెంట్ కోర్స్ 3 days కోర్స్కి వచ్చాను. నేను ప్రస్తుతం నల్గొండ యూనిట్లోని నిడమనూరు పోలీస్ స్టేషన్లో జనరల్ డ్యూటీ చేస్తున్నాను. ఈ రిఫ్రెష్మెంట్ కోర్సులో ఈరోజు మొదటగా సాఫ్ట్ స్కిల్స్ వెంకటేశ్వర సార్ సిఎల్ఏ గారు బోధించారు. మనం పోలీస్ స్టేషన్కి పిటిషనర్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలి, వాళ్ళని ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చి మనం వాళ్ళ బాధలో మనం ఎట్లా లీనమయ్యి వాళ్ళని దగ్గర తీయాలనే విషయం మీద క్లుప్తంగా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ క్లాస్లో మన సిఎల్ఐ నాగరాజ్ సార్ గారు మన ప్రస్తుతం జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్లు కానీ, మన మోటార్ వెహికల్స్ యొక్క పనితీరు కానీ, వాటి మీద ఉన్న ఓవర్లోడింగ్తో ఈ మధ్య ప్రస్తుత కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కూలీలు ఎక్స్ట్రా ప్యాసింజర్లు ఎక్కించుకొని వాళ్ళ మీద ఉన్న ఆ స్ట్రెస్ని పడేసుకొని కూలీల కోసం చూసి రోడ్ యాక్సిడెంట్లు మెయిన్ జరుగుతున్నాయి. ఓవర్ స్పీడు డ్రైవింగు, ఓవర్టేకింగ్ చేయడము, వెహికల్స్ కరువు టైప్లో డివైడర్ల మధ్యలో చూసుకోవడం, ఏ విధంగా నడుచుకునే విధంగా అది చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ అండ్ కండిషను, మనం నెగ్లిజెన్సీగా బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని వెహికల్స్ మీద నిలబెట్టడం, కూర్చోబెట్టడం, చూడకుండా అబ్యూస్గా మనం రోడ్డుకి అడ్డంగా ఎలాంటి సిగ్నల్స్ చూసుకోకుండా నడవడం జరుగుతుంది. ఈ మధ్యలో జరుగుతున్న బస్సు యాక్సిడెంట్స్ కానీ, రీసెంట్గా వికారాబాద్లో జరిగిన ఆ ట్రక్ కంకర బస్సు పడకపోవడం, దాని మీద మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకోకుండా చేయడం వంటి విషయాల మీద క్షుణ్ణంగా వివరణ చేయడం జరిగింది. అదేవిధంగా చివరిగా డయల్ 100 మనకి ప్రతిరోజు చేసే పీసీ బీసీ కోర్సుల మీద ఇక్కడ కోంపల్లి ఈ గ్రీన్ హెల్త్ దాని మీద ఉన్న జీవికే ఈఎంఆర్ఐ గ్రీన్లో డయల్ 100 ప్రాసెస్, దాని సిస్టమేటిక్ని ఇక్కడ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా మా లైవ్లో మేము దగ్గరుండి చూసుకోవడం జరిగింది. అదేవిధంగా పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు జరిగిన క్లాసులలో మాకు ఇక్కడ పీటీసీ మేడ్చల్ అండ్ అంబర్పేట ప్రిన్సిపాల్ సార్ మధుకరణ్ సార్ మాకు క్షుణ్ణంగా ఇలాంటి క్లాసు దగ్గరుండి చూపించడం చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ.